ఈరోజు ఇండియా పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇండియాలో యుద్ధం మేఘాలు కుమ్ముకున్నాయి. క్రమేణా అవి పుంజుకుండా ఉన్నాయి. చాలా వరకు యుద్ధం తీవ్ర స్థాయిలో చేరుతూ ఉంది. యుద్ధం చాలా ఇదిగా జరుగుతుంది. మన వీర సైనికులు అక్కడ పోయిందును వాళ్ళ ప్రాణాలు కూడా అరచేతులు పెట్టుకొని మన దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ అదే మన దేశాన్ని కాపాడేదానికి అన్ని విధాలా ఉన్నాడు. చాలామంది వాళ్ళ ప్రాణత్యాగాలు కూడా చేస్తారు. దానికి నిన్న జరిగిన అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ కూడా దానికి ఒక ఎగ్జాంపుల్. ఆయన కూడా ఆడ చనిపోవడం జరిగింది. ఆయన భౌతిక దేహాన్ని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మన ఎక్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి తీవ్ర సంఘీభావం తెలిపినారు. తీవ్రంగా చాలా బాధపడినారు. దానికి వచ్చిన అక్కడ ఉండే వాళ్ళకందరికీ ఆయన వచ్చిన వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడేసి వాళ్ళకు చాలా వరకు బాధ కలిగి వాళ్ళకి ఈయనంత సహాయం చేస్తానని కూడా ఉద్ఘాటన చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలు వీళ్ళు సోల్జర్స్ అందరూ అక్కడ కష్టపడి వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తున్నారు. మన ఇండియాను కూడా గెలిపించాలనే తీవ్ర దీంతో ఉన్నారు. ఈరోజు మనం అంతా ఇక్కడ హాయిగా సంతోషంగా ఉన్నాం. కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి మనం శక్తివంతమైన దేశం, ఎంత శక్తివంతమైన మన దేశమైనా ఆ దేవుని కృప చాలా అవసరం మనకు. ఆ దేవుని కృప చాలా, అందుకోసమే ఈరోజు మనము అందరూ కలిసి ప్రజలందరూ ఇక్కడ వచ్చేస్తున్నాను. ఆ దేవుని దగ్గర వచ్చేందును ప్రతి మసీదుల్లో కూడా, ప్రతి టెంపుల్స్లో కూడా, ప్రతి చర్చిల్లో కూడా మనం ఈరోజు మన ఆర్మీ కోసం మనం ఆడిపోయి ఫైట్ అవుట్ చేయలేము. కానీ అట్లీస్ట్ వాళ్ళ కోసం వీళ్ళు నిలబడి వాళ్ళ కోసం మనం వచ్చిన ప్రార్థనలు చేసేసి వానికి వచ్చి దేవుని ఒక సపోర్ట్ వాళ్ళకి ఇప్పించాలా. దానికోసం దేశమంతా దీన్ని కదిలి రావాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వచ్చినాము. వచ్చేసి పూజలు చేశాము. అనంతరం వచ్చిందనో ఖచ్చితంగా మన దేవుడు దీన్ని తోడుగా ఉండాలా. ఖచ్చితంగా మనకు విజయం చేకూర్చాలా. మనకు తక్కువ స్థాయిలో ప్రాణనష్టం జరగల్లా. దీనికి ఎవరి కుటుంబాలు కూడా హాని జరగకూడదు. అందరికీ అది జరిగి మనం తొందరగా విజయం మనకు చేకూర్చాలని దాన్ని కోరుకోవడం, ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఏమి కోరుకున్నా అదే జరుగుతుంది. కాబట్టి తొందరగా యుద్ధం కూడా ముగించుకుని మనం విజయకేతం దగ్గరికి పోయేసి మనం సంబరాలు కూడా చేసుకునే టైం కూడా దగ్గరలో ఉంటుందని చెప్పి నేను ఊహించుకుంటా ఉన్నాను. ఆ దేవుని కూడా ఈరోజు అదే ప్రార్థించినాను. గెలిచిన తర్వాత తిరిగి దీనికి వచ్చేసి ఆ దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇస్తున్నాను.